మండలం తలకొండపల్లి మండలానికి సంబంధించి ఒక సెన్సేషనల్ వార్త రావడం జరిగింది మిత్రులారా. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గుండాల తీరు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తహసీల్దార్లు కావచ్చు, పోలీసులు కావచ్చు ఏ విధంగా వ్యవహరించడం జరిగింది. సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని కొట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి భూ కబ్జాలు చేయడం జరిగింది, భూములను దోచుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త ఒకసారి చూస్తే వాళ్ళు అమ్మకున్నా సరే వాళ్ళని కొట్టి కిడ్నాప్ చేసి భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దీంట్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక నేతతో పాటు పోలీసులు అదేవిధంగా తహసీల్దారీలో క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆయన ఏం చేయలేక ఎవరికి ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయన ధైర్యం చేసుకొని ఈరోజు ఫిర్యాదు చేయడంతో ఎవరెవరైతే ఈ దీంట్లో ఎవరెవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఏర్పడింది. ట్రాకర్ పెట్టి వెంటాడి కిడ్నాప్ చేసి 35 ఎకరాల రిజిస్ట్రేషన్, భూమి రిజిస్ట్రేషన్ చితకబాది ఎవరైతే బాధితుడు ఉన్నాడో, భూమి హక్కుదారు ఉన్నాడో ఆయనని చితకబాది డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారు. గాయాలతో వచ్చిన తహసీల్దార్ పట్టించుకోలేదు. ఆయనని కొట్టి కిడ్నాప్ చేసి ఆయనకు రక్తాలు కారుతున్న వ్యక్తిని తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి సంతకాలు చేస్తుంటే ఎందుకు నీకు దెబ్బలు తగిలినాయి, నీకు ఎందుకు రక్తం వస్తుంది, నువ్వు ఎందుకు ఇబ్బందుల్లో ఉన్నావని కనీసం తహసీల్దార్ అడగలేదు కాబట్టి, రిజిస్ట్రేషన్ భూమి చేయించండు కాబట్టి ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో ఈ భూ కబ్జాదారుల్లో తహసీల్దార్ కూడా పాత్ర పోషించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లిలో దారుణం. 6 దుండగులకు బేడీలు పడ్డాయి. ఇందులో పనిచేసిన వాళ్ళకి సహకరించిన ఏసీపీ చాంద్ పాషా, తహసీల్దార్ వెంకట రంగారెడ్డి. కొట్టేసిన భూముల విలువ 30 కోట్లు. కిడ్నాప్ స్కెచ్ వెనుక గత టీఆర్ఎస్ సర్కారులో కీలక నేత. ఇదేరా మీ పని, మీరు చేసిన పనులన్నీ ఇవే తప్ప ఒక్కటి కూడా మంచి పని లేదు. ఈ అంశానికి సంబంధించి ఒకసారి మనం వార్త చూస్తే మిత్రులారా, ఈ టీఆర్ఎస్ పార్టీ గుండాల రాజ్యంలో ఎంతమంది ప్రజలు అవస్థలకు గురయ్యారు, ఎంతమంది సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు, భూములు కోల్పోయారు. ధరణి పేరుతోనేమో చాలా మంది కోల్పోతే ఇట్లా కిడ్నాప్లు చేసి ఇబ్బందులకు గురి చేసి వాళ్ళని కొట్టి ఈ తీవ్ర ఇబ్బందులు చేసి భూములు కబ్జాలు చేయడం జరిగింది. కిడ్నాప్ చేసి 35 ఎకరాల రిజిస్ట్రేషన్. దీనికి సంబంధించిన వార్త చూస్తే గత ప్రభుత్వ హయాంలో కొందరు పోలీసులు గుండాలుగా వ్యవహరించిన ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఓ హెల్త్ కేర్ సంస్థ యజమాని నుంచి బలవంతంగా ఇతరుల పేరిట షేర్లను మార్పిడి చేయించగా రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో ఓ ఏసీపీ తహసీల్దార్ కిడ్నాప్టర్లకు సహకరించారు. ఓ వ్యక్తి నుంచి 35 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రభుత్వం మారడంతో ధైర్యం తెచ్చుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 6 నిందితులకు బెయిలు వేయగా ఓ ఏసీపీ తహసీల్దార్ అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఈ తతంగం వెనుక గత ప్రభుత్వంలోని కీలక నేత హస్తం ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని చిలుకూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరాజు 2003 నుంచి 2014 మధ్య రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలోని సర్వే నెంబర్ 96, 104, 105, 106, 279, 281లో 70 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఎకరా 80 లక్షల నుంచి కోటి వరకు ఉంది. దీంతో శ్రీనివాసరాజుతో కలిసి వ్యాపారం చేసిన సూర్యనారాయణరాజు కన్ను ఆ భూములపై పడింది. వాటిని కొట్టేసేందుకు గత ప్రభుత్వంలో ముఖ్య నేత సహకారంతో శ్రీనివాసరాజు కిడ్నాప్ కు కుట్ర పన్నారు. ఏసీపీ సహకారం, ట్రాకర్ ఏర్పాటు. శ్రీనివాసరాజును కిడ్నాప్ చేసి డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకోవాలని సూర్యనారాయణరాజు కుట్ర పన్నారు. రెక్కీలు వేశారు. శ్రీనివాసరాజు సెల్ ఫోన్ ఆధారంగా కదలికలు ట్రాక్ చేసేందుకు హైదరాబాద్ సిసిఎస్ లో విధులు నిర్వహిస్తున్న ఏసీపీ చాంద్ పాషా సహకారం తీసుకున్నారు. అయితే సూర్యనారాయణ గ్యాంగ్ ఆ లొకేషన్ కు చేరుకునే లోపు శ్రీనివాసరాజు వెళ్లిపోయేవారు. ఏసీపీ సూచన మేరకు సూర్యనారాయణరాజు ట్రాకర్ ను తెప్పించారు. దాన్ని శ్రీనివాసరాజు కారుకు అమర్చారు. నవంబర్ 15న శ్రీనివాసరాజు కారు TS10 FC 6688 లో శంకర్పల్లి మండలం కొండకల్లో ఉన్న స్కూల్లో కుమారుడిని దించి వస్తూ తండా సమీపంలో ఆగారు. ఫోన్లో తన భార్య సుశీలతో మాట్లాడుతుండగా సూర్యనారాయణరాజుకు చెందిన వ్యక్తులు కిడ్నాప్ చేసి తర్వాత రోజు వరకు నిర్బంధించి తీవ్రంగా గాయపరిచారు. నవంబర్ 16న శ్రీనివాసరాజుకు చెందిన 70 ఎకరాల్లో 35 ఎకరాలకు సంబంధించిన సేల్ డీటెయిల్ను రూపొందించారు. భర్త ఫోన్ స్విచ్ ఆఫ్ అవడంతో సుశీల అనుమానంతో తనకు వరుసకు అన్నయ్య సుబ్బరాజుకు సమాచారం అందించారు. ఆయన
డయల్ 100 కు ఫోన్ చేసే తర్వాత మోకిల ఠానాకు వెళ్లి ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రేషన్ లో తహసీల్దార్ సహకారం. కిడ్నాపర్లు గాయాలతో ఉన్న శ్రీనివాసరాజును భూముల రిజిస్ట్రేషన్ చేయించడానికి నవంబర్ 16న తలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. సమయంలో తహసీల్దార్ కట్ట వెంకట రంగారెడ్డి ఎన్నికల విధుల్లో భాగంగా కల్వకుర్తిలో ఉన్నారు. ఆ రోజున రిజిస్ట్రేషన్ కోసం 12 స్లాట్ మాత్రమే బుక్ అయ్యాయి. సూర్యనారాయణరాజు పని కోసం మేఘాల మీద కార్యాలయానికి వచ్చిన తహసీల్దార్ ఆ ఒక్క రిజిస్ట్రేషన్ పూర్తి చేసి వెళ్లిపోయారు. రిజిస్ట్రేషన్ సమయంలో భూముల పాస్ పుస్తకం, విక్రేత పాన్ ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాలి. అవేమీ లేకుండానే శ్రీనివాసరాజు భూమిని సూర్యనారాయణరాజు అతని అంచొల్ల పేరిట రిజిస్ట్రేషన్ చేయించడం గమనార్హం. శ్రీనివాసరాజు గాయాలతో ఉన్న ఏం జరిగిందనేది ప్రశ్నించకుండా మిగతా నిందితులు సంతకాలు పెట్టాలని బలవంత పెడుతున్న తహసీల్దార్ వెంకట రంగారెడ్డి తన పని కానిచ్చారు. దీనిపై తహసీల్దార్ కు సూర్యనారాయణరాజు నుంచి 10 లక్షలు ముట్టాయనే ఆరోపణలు ఉన్నాయి. కీలక నేత దర్యాప్తు నిల్. ఈ కిడ్నాప్ పర్వం వెనుక గత ప్రభుత్వానికి చెందిన ఓ కీలక నేత ఉండడంతో మోకిల పోలీసులు ఫిర్యాదుపై పెద్దగా స్పందించలేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మారడం, గతంలో జరిగిన అక్రమాలను పోలీసులు సీరియస్ గా తీసుకుంటుండడంతో శ్రీనివాసరాజు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో మోకిల పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సూర్యనారాయణరాజు, రుద్రరాజు బాలరామరాజు, తూమటి ఉపేందర్ రెడ్డి, హరికృష్ణ కుమార్, నీలం లక్ష్మీనారాయణ, గోపిలను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. నిందితులు 4 సూర్యాపేటకు చెందిన వారు. ఎఫ్ఐఆర్ లో ఏసీపీ చాంద్ పాషాను ఏమన్గా పేర్కొన్నారు. ఏసీపీ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నట్టు తెలిసింది. ఆయన పరారీలో ఉన్నట్లు మోకిల పోలీసులు చెప్తున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ సహకరించిన తహసీల్దార్ కట్ట వెంకట రంగారెడ్డిని విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఆయనకు సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు అందజేశారు. త్వరలో తహసీల్దార్ను అరెస్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వం కీలక నేతను కూడా విచారించే అవకాశాలున్నాయి. రిమాండ్ లో ఉన్న నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. కాగా తను స్లాట్ బుక్ మేరకే రిజిస్ట్రేషన్ చేశారని, కిడ్నాప్ విషయంలో తనకేమీ తెలియదని సొక్కమైన పిల్లాడు తహసీల్దార్ గారు అంటున్నాడు. కాబట్టి ఇలాంటి దొంగలకు ఖచ్చితంగా జైలు శిక్ష పడితేనే మళ్ళోసారి ఇలాంటి ఎవరు కూడా తప్పుడు పనులు చేయరు. తప్పుడు అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించరు దొంగలు.